నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ప్రగతికి మెట్లుగా భావించే చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణలతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు సహకరిస్తుందని ఏలూరు ఆర్డీఓ NSK కాజావలి అన్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం, భీమడోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం 1,00,000 మొక్కలు భీమడోలు మండల స్థాయిలో 2,600 మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొక్కలు నాటిన ప్రాంతం గల కార్యాలయాల్లో వాటికి అదనపు ఆదాయ వనరులుగా సహకరించే ఫలసాయం ఇచ్చే మొక్కలు, నీడని ఇచ్చే మొక్కలు, పర్యావరణ పరిరక్షణకు సహకరించిన మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు నాటమే కాదు, వాటి పరిరక్షణకు సంబంధిత యాజమాన్యాలు బాధ్యత స్వీకరించాలన్నారు. ఈ మేరకు యాజమాన్యం సిబ్బంది, ఉద్యోగులు మొక్కల పెంపకాన్ని దత్తతగా తీసుకోవాలని సూచించారు. నీళ్ళు కూడా అంత ఎక్కువ రిక్వైర్మెంట్ వీటిని ప్రొటెక్ట్ చేయాలి, నాటి వదిలేయడం కాదు. మళ్ళీ 1 మంత్ తర్వాత జియో ట్యాగింగ్ చేస్తున్నాం. మొక్క ఉందా లేదా అనేది కూడా చూస్తాం. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అందరికి ఇచ్చేయండి. ట్రీ గార్డులు పెట్టించారు. ఫస్ట్ ట్రీ గార్డు పెట్టించిన తర్వాత జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ చేస్తే ఆ మొక్క ఎలా ఉందనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కంపల్సరీ చేయాలి, చేస్తేనే ప్రొటెక్ట్ చేయాలి. ఓకే మేడం. మన హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మొక్క సపరేట్గా ప్రొటెక్ట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, మరి ముఖ్యంగా మన యొక్క జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సుమారు 1,00,000 మొక్కల్ని నాటేటటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మన యొక్క భీమడోలు మండలంలో ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రం భీమడోలులో ఈరోజు మనము ఈ యొక్క మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, దీనికి సంబంధించి కేవలము మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా ఈ యొక్క సామాజిక కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ తప్పనిసరిగా ఒక్కొక్క మొక్కను అడాప్ట్ చేసుకొని వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. కేవలం ఇక్కడే కాదు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము ఈ యొక్క మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా అన్ని సంస్థల వారిని ఆల్రెడీ కోరి ఉన్నాము. కాబట్టి మన యొక్క జిల్లాలో 1,00,000 మొక్కల యొక్క టార్గెట్ ఇచ్చారు. మన భీమడోలు మండలానికి వచ్చేసి 2,600 మొక్కలు ఇవ్వడం జరిగింది. 2,600 మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని సంరక్షించేటటువంటి బాధ్యతను కూడా మనందరం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రజా జీవితంలో గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ చెట్ల పెంపకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలామందికి చాలా మట్టుకు తెలుసు. అయినా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అలాగే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈరోజు జిల్లాలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయట కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. మొక్క నాటడం కాదు ముఖ్యం, దాన్ని కాపాడటం ముఖ్యం. ఈవేళ మనం వన మహోత్సవం అని చెప్పి ఇక్కడ మొక్కేసేసి మళ్ళీ రేపొద్దున మన పని మనం చేసుకుంటుంటే దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం ఉండదు. ఎవరెవరు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఈ మొక్కలు నాటుతున్నారో ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ
ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని ఖచ్చితంగా పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యంలో ఒక భాగం ఈ గ్రీనరీ.